హలో, రియల్ ఎస్టేట్ కస్టమర్లకి నమస్కారం. మనకి రియల్ ఎస్టేట్ ప్లాట్లైనా పొలాలైనా కొనేటప్పుడు మేము కొనిపెట్టేటప్పుడు వేరే చోట్ల దూరంగా ఎందుకు చెప్పమంటే భూములు మేముండే ఏరియాల్లో ఒక సిటీకి చుట్టూ లేదా మా ఊర్లకి దగ్గరలో చిన్నప్పటి నుంచి మాకు తెలుసు కాబట్టి ఏ భూములు మంచివో ఏ కాదో పేపర్స్ అని మాకు తెలుసు కాబట్టి మీకు ఇటే ఎక్కువ చెప్తా ఉంటాం. మీకు ఎప్పుడు అనిపించవచ్చు పొన్నికల నుంచి ఇలా దామరపల్లి గరికపాడు ఫణిధరం గొల్లవారిపాలెం ఎందుకు చెప్తాం అనేది మేము అందుకే ఇటు భూములు మేము చిన్నప్పటి నుంచి ఎప్పుడు మేము ఈ ఊరే మాది 400 సంవత్సరాలు మా తాతల కాడ నుంచి. అందువల్ల ఏ భూములు మంచివి అనేది తెలుసు కాబట్టి రేట్లు కూడా ఎంత డిఫరెన్స్ వచ్చినాయో కూడా మాకు తెలుసు కాబట్టి 25-30 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం. అందుకని ఇటే ఇప్పించేది, ఎందుకంటే ఈ 5-6 ఊర్లలో గుంటూరు టౌన్కి దగ్గర మీకు మంచి లాభాలు రావాలని. అట్లానే మేము మరి 2006లో ఇప్పించాము. ఇప్పుడు వాళ్ళకి 2 కోట్లు అయిందంటే 5 లక్షలది, అది కూడా మాకు అనుభవం. అక్కడి నుంచే అందరూ సర్కిల్ కానీ పాత వాళ్ళు మళ్ళీ కొంటూ ఉంటారు, అమ్ముతూ ఉంటారు. వాళ్ళకేం ప్రాబ్లం జరగలేదు కాబట్టి ఇబ్బంది ఉండదు, రిస్క్ ఉండదు, ఆర్ట్ ఫెయిల్ అలాంటివి ఇటు ఉండవు. అందువల్ల మేము రేట్లు పెరిగాయి, మంచి భూములు బాగా లాభాలు వస్తాయి అని చెప్పేది. అందుకే మా వైపు వరకే చెప్తున్నాం. ఎక్కువగా చూపించటం గుంటూరు చుట్టూ చూపించాం వీడియోస్లో. మేము ఇప్పించేదైతే ఎక్కువ ఇటు వేరే జిల్లాలు వేరే ఊర్లలో ఇప్పించాలంటే మీరంతా మేము అంతే. అందువల్ల మా ఏరియాల్లో లాభాలు కనపడుతూ ఉన్నాయి కాబట్టి మేము చెప్తున్నాం. అవి కొనుక్కొని ఇన్వెస్ట్మెంట్ చేసుకొని మంచి లాభాలు పొందండి. అయితే మనం భూమి కొనాలంటే మీ దగ్గర సంపాదించుకున్న డబ్బులు లేదా ఎక్కడైనా ఎక్కువ రేటు ఉన్నాయో అమ్మి ఏడుకుంటాం, అలాంటివి చేసే వాళ్ళు అయితేనే మీకు ధైర్యంగా ఉంటుంది. అప్పు తీసుకొచ్చి కొంటే తర్వాత 5 సంవత్సరాలైనా కొంచెం డిఫరెన్స్ పెరగకపోయినా మీకు చాలా లాస్ వచ్చింది. అందుకని సొంత డబ్బులతోనే కొనేలాగా ఆలోచించేయండి. అప్పు తీసుకొచ్చి రియల్ ఎస్టేట్లో పెట్టమాకండి. మనకి అప్పు తీసుకొచ్చి కొన్న వాళ్ళు ఒక 9 సంవత్సరాల క్రితం ఒక 200 గజాలు కొంటేనే 25 లక్షలు పెట్టి ఇప్పటికి ₹2 వడ్డీ వేసుకున్న 4 సంవత్సరాలకు డబుల్ అవుతుంది. అంటే 25 లక్షలు 50 లక్షలు అవుతుంది. ఇంకొక 4 సంవత్సరాలకి ₹1,00,00,000 అవుతుంది. అట్లా మీకు 4 ప్లాట్లు కొని ఉంటే ₹1,00,00,000 ఇంకో 3 కోట్లు వడ్డీ అవుతుంది. అందువల్ల సొంత డబ్బుతోనే కొనండి. ఇంకా అది ప్రతి దాంట్లో నేను చెప్పేదే. ఇంకా ఎలా కొనాలి, డబ్బులు లేవు, అంత ఆదాయం లేదు అనుకునే వాళ్ళు పార్ట్ టైం జాబ్ చేయండి. రోజు చేసే పని కాక ఎక్స్ట్రా పని చేయండి. వయసు ఉన్నవాళ్ళు, కుర్రవాళ్ళు. అప్పుడు ఆ ఎక్స్ట్రా డబ్బుతో ఒక సంవత్సరానికైనా ఎంతో కొంత కొనగలిగే శక్తి వచ్చింది. అప్పుడు మీకు ఇబ్బంది ఉండదు. పార్ట్ టైం జాబులు అంటే చాలా ఉంటాయి. మన వాళ్ళు అమెరికా వెళ్ళి ఎంతో కష్టపడి ఒక స్థాయికి వచ్చేదాకా మనకు చెప్పకుండానే ఎంతో కష్టపడతారు. ఒక స్థాయికి వచ్చి మంచి జీతం వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి భూములు కొంటుంటారు. వాళ్ళని గొప్పగా చెప్పుకోవాలి. మనం కష్టపడి వెళ్ళి ఇతర దేశాల్లో ఉండి అక్కడ సంపాదించి
మన భారతదేశం తెలుగు 2 రాష్ట్రాల్లో భూములు కొనేవాళ్ళు మనకి రైతులకి అందరికీ డబ్బులు ఇచ్చుకొని కొంత రిలీఫ్ వచ్చేలాగా చేసేలాగా ఉంది. వాళ్ళు చేసే పని చాలా గొప్ప పని. అచ్చం మన డబ్బులు ఇక్కడిక్కడే తిరగాలంటే పెరగదు. ఇతర దేశాల్లో వచ్చే డబ్బు వస్తేనే ఇక్కడ ప్రబలం అవి బాగా వ్యాపారాలు బాగుంటాయి. అందువల్ల వాళ్ళు మనం ఎంత గొప్పగా చెప్పుకోవాలి. ఇంకొకటి, మనం అట్లా పార్ట్ టైం జాబ్ చేసి డబ్బు సంపాదించుకోండి, కొనండి. ఎవరైనా ఇప్పుడు ఒక రైతు పంట వేస్తానే మళ్ళీ ఎండల్లో వాళ్ళ సొంత పొలంలో ఆకుకూరలు వేసి పండించుకొని ఎక్స్ట్రా టైం వేస్ట్ కాకుండా ఆదాయం పెంచుకుంటాడు. ఆ ఆకుకూరలు అమ్మి కూడా డబ్బులు తెచ్చుకుంటారు పంటలో లేని టైంలో. అట్నే వర్కులు చేసేవాళ్ళు కూడా సొంత కాంట్రాక్టులు చేసుకొని డబ్బులు సంపాదిస్తారు టైమింగ్ ఎక్కువ చేసి. ఒక నెల జీతం చేసేవాళ్ళు ఇంకొకటి ఉదయం సాయంత్రం ఏదో ఒకటి పబ్లిసిటీగా చెప్పుకొని చేసే వ్యాపారాలు చేసుకోవాలి. అట్లా చేసి ఎక్స్ట్రా సంపాదిండి. ఏం అలవాట్లు అవ్వకుండా ఉండే వాళ్ళకి డబ్బు మిగులుద్ది. కొంత ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు, కొంత ఇల్లు జరుపుకోవచ్చు. దానివల్ల మీరు కనీసం సెంటు 2 సెంట్లకు కొనే అవకాశం వచ్చింది. అది రేపు మీకు వయసు 50 ఏళ్ళు వచ్చేటప్పటికి ఉపయోగపడుద్ది ఆ భూమి. దానివల్ల అట్లా చేసుకొని రియల్ ఎస్టేట్ చేయండి. లాస్ ఉండదు, నష్టం ఉండదు. వయసుతో పాటు రేటు కూడా పెరుగుద్ది ఆ భూమి. దానివల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది. ఈ వీడియో చూసిన వాళ్ళు మాకు చాలామంది మీరు చెప్పినట్టుగానే మంచి రేట్లో ఉన్నది 200 గజం అమ్మి 1 ఎకరం కొన్నాం అనుకున్నాం. మరి మీతో చెప్పకుండా మేము సిటీకి 50 కిలోమీటర్ల దూరం 90 లక్షలు చేసుకున్నాం. కానీ మీరేమో సిటీకి దగ్గరలో 4-5 కిలోమీటర్లో 1,20,00,000 కొంది అంటున్నారు. మేము చాలా తేడా పడ్డాం. నెక్స్ట్ మీ దగ్గరే కొంటామని అంటున్నారు. గుంటూరు సిటీకి అమరావతి రాజధానికి మధ్యలో 4 కిలోమీటర్ల దగ్గరలోనే మీకు 1,20,00,000కి 1,50,00,000కి ఎకరం ఉన్నాయి. 25 సెంట్లు 6 ఎకరాలు కూడా ఉన్నాయి. అలా తీసుకోండి. 200 గజానికి మీకు 1000 గజం రావచ్చు, 1/2 ఎకరం రావచ్చు, ఎకరం రావచ్చు. మీ ప్లాట్ రేట్ని బట్టి ఉంటుంది, అక్కడ అమ్మిన దాన్ని బట్టి. అలా ఉపయోగపెట్టుకొని మంచి లాభాలు పొందండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మేము చెప్పింది ఉపయోగపడి 10 మందికి వెళ్తుంది. షేర్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.